మీ పేరేంటండి? నా పేరు ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. ఏం చదువుకున్నారు మీరు? సో నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇప్పుడు రీసెంట్ ఎల్ఎల్బి కూడా రాశాను. సో ఎల్ఎల్బి కూడా క్వాలిఫై అయ్యాను. సో నెక్స్ట్ ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నాను. తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. అంటే ఒక ప్రపోజల్ పెట్టింది. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో పిల్లల జీతంలోంచి 10% తల్లిదండ్రులకు ఇవ్వాలని. ఎలా ఉందంటారు ఆ యొక్క ప్రపోజల్? అది నాకు ఈ స్కీమ్ అయితే నచ్చింది. అంటే ఇది గుడ్ డెసిషన్ అన్నట్టు. పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులను పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తల్లిదండ్రులను పట్టించుకోరు వాళ్ళు. సో ఈ రకంగా తల్లిదండ్రులకు ఏదో ఒక సహాయం అని అందుతుంది. ఇప్పుడు పెన్షన్ అంటే గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మన సొంత తల్లిదండ్రులను మనం పట్టించుకున్నప్పుడు గవర్నమెంట్ పట్టించుకుంది కాబట్టి పెన్షన్ ఇస్తుంది. సో మనం కూడా ఏం చేయాలంటే 10% అనేది ఎక్కువేం కాదు, చాలా తక్కువ అమౌంట్. అంటే మనకు వచ్చిన దాంట్లో తల్లిదండ్రులకు ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్కి పోతే వాళ్ళు కూడా ఫర్దర్గా ఏమైనా తీసుకోవడానికి కొనుక్కోవడానికి ఏదైనా ఇంట్లోకి ఇప్పుడు సపోజ్ కొందరు విలేజ్లో ఉంటారు, కొందరు వరంగల్లో ఉంటారు. సో ఇప్పుడు సపోజ్ విలేజ్లో ఉన్నప్పుడు సిటీలో ఉన్నప్పుడు జాబ్ పరంగా కానీ అక్కడ చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏమైనా ఇవ్వగలిగితే మనం డైరెక్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ అకౌంట్లో పడడం చాలా నాకైతే బెటర్ అనిపిస్తుంది ఇది ఆప్షన్. ఎందుకంటే అస్సాంలో కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అయితే చాలా బెటర్ అని నా ఉద్దేశం. అది అంటే గవర్నమెంట్ చెప్తేనే ఇచ్చే పరిస్థితి ముందే ఎందుకు ఇవ్వట్లేదు? తల్లిదండ్రుల మీద అభిమానం ప్రేమ ఉండాలి కదా, ఎందువల్ల వాళ్ళు ముందే ఇవ్వట్లేదు? గవర్నమెంట్ చెప్తేనే ఎందుకు ఇవ్వాలి అంటారు? ఇప్పుడున్న జనరేషన్లో అయితే తల్లిదండ్రులను ఎవరు పట్టించుకుంటలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదో 100%లో ఒక 60% అయితే తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారు. రిమైనింగ్ 40% అయితే ఎవరు పట్టించుకోవట్లేదు. సో వాళ్ళు పట్టించుకోలేదు ఎందుకంటే ఇట్లాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ వస్తే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అరే నా తల్లిదండ్రులకు ఇవ్వాలని, తల్లిదండ్రులకు నేను కూడా పోషించాలని ఒక భయం వస్తుంది. ఇన్ కేస్ అది అంటే బ్యాంకుకి క్రెడిట్ అయినా క్రెడిట్ అవ్వకపోయినా వీళ్ళు ఇచ్చే బాధ్యత ఒక అవేర్నెస్ అనేది యూత్కి కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కానీ వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో అదైతే నాకు చాలా బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. అంటే ఒక అబ్బాయి ఉన్నారనుకోండి, ఇది అంటే అబ్బాయి ఇవ్వాలని అమ్మాయి ఇవ్వాలని అబ్బాయి అలా అంటుంటారా? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇద్దరు ఇవ్వాలి. ఇద్దరు ఇప్పుడు ఆస్తిలో ఇద్దరు ఈక్వల్గా అడిగినప్పుడు ప్రాపర్టీ నాకు ఇది అడిగినప్పుడు సో తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత ఇద్దరికి ఉండాలి కాబట్టి ఇద్దరు ఇవ్వాలి. అమ్మాయి ఏం లేదు, అబ్బాయి ఏం లేదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా పేరెంట్స్కి మాత్రం కంపల్సరీ ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉండాలి. సో అది వీళ్ళు డైరెక్ట్ చేయకుండా ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయితే బెటర్. అది ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అట్లా అంటే నేనేమంటానంటే క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వీళ్ళే తీసేసుకుంటే అది తీసుకోకుండా గవర్నమెంట్ ఏదో ఒకటి మళ్ళీ స్కీమ్ చేయాలి. అంటే ఇన్ కేస్ పేరెంట్స్ చూస్తేనే ఆ మనీ ఇవ్వడం. ఇప్పుడు పెన్షన్ కూడా ఇప్పుడు నేను వెళ్తే ఇవ్వరు. సో తను ఇప్పుడు ఏదైతే పెన్షన్ తీసుకునే పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ మాత్రమే వెళ్ళి ఫింగర్ ప్రింట్ పెడితేనే వాళ్ళు అమౌంట్ ఇస్తారు, క్యాష్ ఇస్తారు. సో ఇది కూడా సేమ్ అట్లనే ఏదైనా ఒకటి చేయాలి. అంటే ఇప్పుడు ఏంటంటే పేరుకి అలా క్రెడిట్ అవుతుంది, దాని తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు తీసేసుకుంటే అది వేస్ట్. అది మనం చేసుకోం కూడా వేస్ట్ అది. సో అట్లా ఏదన్నా ఇట్లా బయోమెట్రిక్ కానీ వాళ్ళకి ఏదైనా కార్డు చూపిస్తేనే కానీ ఏదైనా అట్లాంటిది ఏమన్నా ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది. అంటే సమాజంలో ఇదివరకు ఎప్పుడు లేదు, ఇప్పుడే ఎందుకు ఎలా వచ్చిందని ఏమైనా ఐడియా ఉందా? సమాజంలో ఇప్పుడు లేదు అంటే ఇప్పుడు ఎట్లాగ ఈ జనరేషన్ మారుతూ ఉన్నది. కొత్త ఇప్పుడు ఏఐ అనేది వస్తుంది. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా డీలే అయిపోయినాయి. సో అవేంటంటే ఇట్లాంటి ఏమైనా కొత్త జనరేషన్కి ఇట్లాంటి ఏమైనా వస్తే ఫ్యూచర్లో కొంచెం బాగుంటుంది. సో అదే అనేది మెయిన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉంది ప్రస్తుతం? ఇంకా ఏమి చేస్తే బాగుంటుంది అంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఇట్లాంటివి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ ఉందో ఫ్రీ బస్ తీసేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఫ్రీ బస్లో నార్మల్గా సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ఒక 50 మెంబర్స్ ఉంటుంది. కానీ ఫ్రీ బస్ అనగానే అది 70-80 వరకు పోతుంది. బస్సు ఎప్పుడన్నా ఇప్పుడు అసలే రైనీ సీజన్ కొంచెం అప్ అండ్ డౌన్ అయిందనుకో అదేమన్నా అవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆటోలో వెళ్ళినా కార్లో వెళ్ళినా చాలామంది ఏంటంటే ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు అండ్ అట్లనే ఉమ్ముతున్నారు. సో అదేంటంటే ఇప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సిగరెట్ తాగి యాష్ అనేది బయటకు వెళ్ళినప్పుడు ఈ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్కి కళ్ళలో పడుతున్నాను నేను. సో రీసెంట్గా నాకు అయింది కాబట్టి నేను కూడా కొంచెం అట్లా గొడవ పడాల్సి వచ్చింది. సో ఇట్లాంటివి కాకుండా వెహికల్స్ మీద పోయినప్పుడు కానీ లేదంటే బండి మీద ఏదైనా కానీ హెల్మెట్ అయితే మస్ట్. సో సీట్ బెల్ట్ కార్లో పోయిన వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్. వాళ్ళు ఏంటంటే మెయిన్గా యాష్ అయినప్పుడు కానీ ఉమ్మినప్పుడు కానీ ఏమవుతుందంటే అవి మీద పడుతుంది.
సో ఇప్పుడు కరోనా వైరస్ నార్మల్గా మనం డిస్టెన్స్ ఉంటేనే అది చేసుకునే వాళ్ళము. కొంచెం ఉమ్మినప్పుడు వాళ్ళది అంతా మీద పడుడు, ఆ యాష్ వల్ల కళ్ళలో పడి యాక్సిడెంట్ అవ్వడు, అవి అట్లా ఆల్రెడీ కొన్ని అయినాయి. నేను అంటే నా కళ్ళతో చూసిన. సో అట్లాంటి మొత్తానికి తీసేస్తే బాగుండేది. అంటే వెహికల్ అంటే పోయినప్పుడు ఏదైనా ఆగినప్పుడు ఎక్కడైనా స్పాట్లలో సిగరెట్ అయినా ఉమ్మినా అదేమన్నా చేసుకోవచ్చు, కానీ ఈ వెహికల్స్ మీద పోయినప్పుడే కొంచెం అదొకటి ఇబ్బంది ఉంది. అదొకటి అది మొత్తానికి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదైతే నేను అనుకుంటాను. నేను అనుకున్నది కూడా అదే. నేను యూట్యూబ్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నది కూడా ఇదే. సో అది మీ రకంగా ఏదన్నా ఉంటే మీరు కూడా ఒకసారి చేయండి. అది అయితే ఒక పెళ్లి చేసుకుంటే ఎటువంటి అమ్మాయి కావాలి మీకు? పెళ్లి చేసుకుంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. నాకు ఇద్దరు కొడుకులు కూడా. సో ఇప్పుడున్న జనరేషన్లో అయితే అమ్మాయిలు కూడా అంత ఏం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బాగుంటే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఏమైనా ఉంటే నాతో ఉంటారు. సో నాకంటే బెటర్ ఎవరైనా చూసుకుంటారు. అట్లా కాకుండా ఏమున్నా లేకపోయినా మనతో పాటు ఉండి నాకు ఇది చాలు, నాకు నీతో ఉంటే హ్యాపీగా ఉండటం వల్ల అమ్మాయిలు ఉంటే చాలా బెటరు. ఈ రోజుల్లో అయితే అంటే ఈ జనరేషన్లో అయితే ఎవరు లేరు నాకు తెలిసిన వరకు, నేను చూసిన వరకు. సో అట్లాంటి అమ్మాయిలు చాలా రేరుగా. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత మళ్ళీ భర్తని అంటే 2-3 కేసులు చూసావు. అది అంటే ఆ భర్తని హత్య చేయించడంలో చేస్తున్నారు. నా డౌట్ ఏంటంటే ముందే చెప్పొచ్చు కదా పేరెంట్స్కి నాకు ఇష్టం లేదని. ఎందుకు అలా జరుగుతుంది? ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఎలా అరికట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పేరెంట్స్ ఫస్ట్ ఫోర్స్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అయితే వాళ్ళని ఫోర్స్ చేయదు. మీకు ఎవరైనా ఉంటే ముందే చెప్పండి అని ఫస్ట్ వాళ్ళు కనుక్కోవాలి. సో బలవంతంగా పెళ్లి చేసిన వాళ్ళ మైండ్ సెట్ అంతా ఇప్పుడు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ మీదనే ఉంటుంది కాబట్టి సో అది వాళ్ళ మీదకే వెళ్ళిపోతుంది. సో ఇక ఫర్దర్గా ఇప్పుడు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని మాత్రం హైలైట్ చేయరు వీళ్ళు. ప్రతి చిన్నదానికి ఏదో ఒక దాంట్లో డిఫాల్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను తెల్లగా ఉంటే నువ్వు నల్లగా ఉన్నావు అని, నీకు ఆస్తి లేదు అయినా నేను చేసుకున్నా, మా ఇంట్లో కట్నం ఇచ్చినారు నీకేం లేదు, ఇట్లాంటి ఏమన్నా ఉంటే ముందే చేసుకుంటే చాలా బెటర్ నేను అనుకుంటాను. ఇక ఇవి అరిగట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గర నుంచే ఉంటుంది. ఏదైనా ఫస్ట్ పేరెంట్స్ క్లియర్గా వాళ్ళని కనుక్కొని అది చెప్తే దాన్ని బట్టి ఏమన్నా చెప్పవచ్చు వాళ్ళకి. ఎందుకంటే పెళ్ళి చేసుకున్న తర్వాత బలవంతంగా పెళ్ళి చేస్తారు. ఇష్టం లేని పెళ్ళి ఎవరైనా యాక్సెప్ట్ చేయరు. సో ఇష్టం ఉన్న పెళ్ళి వాళ్ళకి కనుక్కొని చెప్తే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా అట్లా చేస్తే బెటర్. తల్లిదండ్రులకి చెప్పాల్సిందైతే ఇక నేనైతే అదే అనుకుంటున్నా. అంటే నీకు పెళ్ళే 2 పిల్లలు ఉన్నారు కానీ నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే పెళ్ళి అవ్వలేదు అనుకున్నాను. పెళ్ళే 2 పిల్లలు కూడా అని చెప్పావు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అంటే సహజీవనం అంటే కొత్త కలిసి ఉండటం కూడా అది ఈ కల్చర్ కొత్తగా వస్తుంది. ఏంటి ఎలా ముందుకు వెళ్తుందంటారు మన సమాజం? అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్. అంటే ఇద్దరు పెళ్లి కాకముందే కలిసి ఉంటున్నారంట. అది లివింగ్ రిలేషన్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లివింగ్ రిలేషన్ అంటే ఇక ఒక అమ్మాయి అబ్బాయితో ఇష్టంతోనే అయితే ఉండొచ్చు అని గవర్నమెంటే పాస్ చేసింది. అదేంటంటే అది కొంచెం ఒక స్టేజ్ వరకే బాగుంటుంది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అబ్బాయిని నచ్చరు, అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయిని నచ్చరు. సో కాబట్టి ఆ లివింగ్ రిలేషన్స్ అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు రోజున సపోజు వాళ్ళకి వేరే పెళ్ళైనా అబ్బాయికి వేరే పెళ్ళైనా అమ్మాయికి వేరే పెళ్ళైనా ఇఫ్ ఇన్ కేస్ ఒక్క డే రోజు కలిసినప్పుడు అప్పుడు నువ్వు నాతో ఇట్లా అయినావు అట్లా అయినావు మంచోడైతే లైట్ తీసుకుంటాడు. అదే కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం క్రాక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అట్లున్నావు వాళ్ళ ముందు ఇలా ముందు అనేసరికి అది వేరేలాగా అయిపోతుంది. మనసులో పెట్టుకుని అది వేరేలాగా అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు తల్లిదండ్రులు చూసింది అఫ్కోర్స్ వాళ్ళే అదే చేసుకుంటారు. ప్రేమించడం లివింగ్ ఎంత ఉన్నా కానీ అది వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వేస్ట్. సో ఇద్దరు ఒక అండర్స్టాండ్ మీద ఉంటే బెటర్ అనిపిస్తుంది అట్లా. యువర్ నేమ్? Hi, my name is Janvi. What are you studying or are you doing any job? No, I am studying BSc second year, computer science. Computer science. See, there is a proposal to give 10% of the employer's salary must be given to the parents. How is that idea? Obviously, that's a good idea because whenever even some of parents need money from students or the employees, but anyhow they don't support the parents and even they can't get that much enough money to give them. So this is actually a good idea that they are getting only from government only. So that's a good one.
Actually, from the son or daughter, 10% of the salary must be given to the parent. Government is implementing. So, do you want to give any suggestion? No suggestion actually. That's a good. Even I am listening the first time, and it's just impressive that they are offering that 10% to the parents. Okay. Parents, but some children may not be show interest. Why I have to give 10%? I'm getting less amount. Why I have to give to my parents? Yeah, some employees get less amount, even though they should contribute some money to their parents for their anything health issue, everything. But anyhow, even when they don't get anything, but from that employee money or it, they can get it through. Now you are studying second year now. Yeah. What is your plan, future plans? Just I'm here for animation and VFX course, so going on that only, industry only. What is your job? What type of job you want to do? Industrial job, animation jobs, animation job. How much salary you are expecting? Per annum 2.5. Per annum? 2.5. No, monthly 2.5. Monthly? Monthly 2.5. Yep. Okay, 2,50,000. Yes. Okay, God bless you, and I'm wishing you have to get that job. Okay, God bless you. మీ పేరండి? నా పేరు రాములు అండి. రాములు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఏ ఊళ్ళో అండి? మొత్తం ఆల్ ఓవర్ సిటీ, షాద్ నగర్, జడ్చర్ల, వికారాబాద్ మొత్తం. అయితే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమంటుందంటే పిల్లల యొక్క జీతంలో 10% పేరెంట్స్కి డిపాజిట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉందన్నమాట. మీ అభిప్రాయం ఏంటంటారు? సార్, రేవంత్ రెడ్డి ఆయన అంత పెద్ద మానబడాలి అన్నాడంటే అది తక్కువనే. నా దృష్టిలో తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మనది. మేము పిల్లలం, మాకు అలా చూసుకోలే. వాళ్ళు 10% చూసుకోలే, కంప్లీట్గా చూసుకున్నారు మా అమ్మ నాన్న. సో రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న కూడా అదనే చూసుకున్నారు. ఎవరైనా బాధ్యత 100% చూసుకునే బాధ్యత 100% తల్లిదండ్రులకు ఇచ్చి మనం అందులో తినాలి. కానీ మనం 10% తల్లిదండ్రులకు ఇవ్వద్దు. మనం మొత్తం చూసుకునే బాధ్యత అమ్మ నాన్న మనది. నేను అలానే చూసుకున్నాను. ఈ చైనాలు చూసిన వాళ్ళు, మిత్రులు, పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళు అలానే చూసుకోవాలి. నా కోరిక, విన్నపం. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ పేరెంట్ చూడలేదు, అటువంటి వాళ్ళ జీతంలోంచి 10% ఇచ్చేద్దాం అంటున్నారు. గవర్నమెంట్ అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఓకే సార్. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళు ఇవ్వగలుగుతారు. మామూలుగా నా లెక్క ప్రైవేట్ ఏదైనా చేసుకుంటారంటే 200% మమ్మీ డాడీని చూసుకునే బాధ్యత ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు ఉన్నా వాళ్ళదే. వాళ్ళు మనం పుట్టినప్పుడు 10% చూడలే కదా, కంప్లీట్ చూశారు కదా మనని పెరిగి ఇంతవరకు అయినంత వరకు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి, మన వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్నని చూసుకునే బాధ్యత మనదే. 10% అనే సమస్య కాదు. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇచ్చేయచ్చు, కానీ మిగతా మొత్తం చూసుకునే అయితే ఏ కులం ఏ మతం లేనా అమ్మ నాన్నని చూసుకునే బాధ్యత పిల్లలది. అంటే ఇదివరకు ఎప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు అలా కొత్తగా వచ్చింది? అంటే పేరెంట్స్ని చూడలేదంట. అంటే సొసైటీ మారుతున్నది. అంత కల్చర్ వెస్ట్రన్ కల్చర్ అయింది కాబట్టి పిల్లలు ఇక్కడ ఉండలేరు, ఎక్కడికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా సార్ అన్నారేమో, ఇట్స్ ఓకే, అట్లయినా పర్వాలే. అది కూడా ఒక మంచి మాటనే. 10% చూసుకోవడం బాగుంటుంది సార్. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనుకోండి, ఇది ఎవరు ఇవ్వాలంటారు 10%? ఇద్దరిది బాధ్యత సార్. ఇద్దరికి సమాన హక్కులు ఉన్నప్పుడు ఆడపిల్లకు అంతే ఉంది, మగ పిల్లగానికి అంతే ఉంది కదా. ఇద్దరు ఇవ్వాలి. ఆడమ్మాయిని అంతే, మగ పిల్లాడంత తల్లిదండ్రులకు ఇద్దరు సమానంగానే. వాళ్ళు సమానంగా చూసారు కదా, వీళ్ళు సమానంగా చూసుకోవాలి. నాది అంతే సార్. నా నిర్ణయం అయితే అంతే. మన యూత్ కూడా రిక్వెస్ట్ చేసే ఒకటే, వాళ్ళ అమ్మ నాన్నని చూసుకునే బాధ్యత వాళ్ళదే. ఎవరు చెప్పనక్కర్లేదు దీనికి. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉందంటారు? సార్ ఆయన గవర్నమెంట్ అంత బాగలేదు సార్. కేసీఆర్ అంత అయితే బాగలేదు, క్షమించాలి. నాకైతే అంత బాగా అనిపిస్తలేదు. అంటే ఎందువల్ల, అంటే ఏంటి ప్రాబ్లము? సార్ కేసీఆర్ ఉన్నాక ఏ రోజు కరెంట్ పోలేదు, ఏ రోజు నీళ్ళకి పోతుంది. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక ప్రతి సాయం కరెంటు పోతుంది, గంటలు పోతుంది. నాకైతే ఇవి రెండు అనిపిస్తున్నాయి. మిగతా అయితే అంతా బాగానే ఉంది సార్, బాగానే. అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ నుంచి ఏం కావాలి మీకు? సార్ మాకైతే నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్, రీజనల్ రింగ్ రోడ్ తొందరగా చేపిస్తే మాకు రియల్ ఎస్టేట్ జంప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ మొత్తం ముళ్ళకు పడిపోయింది. ఆయనకు తెలుసు, ఆయన కూడా ఒక రియల్టర్. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కొంచెం హైక్ చేయాలని మా కోరిక. కొంచెం సక్సెస్ కావాలి.
మేము అనేసి. కానీ మాకు ఏదో కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బాగా ఊపుండే రియల్ ఎస్టేట్లు, ఇప్పుడు అంత లేదు. సార్ గవర్నమెంట్ వచ్చినాక అంత లేదు. కొంచెం ఆయన ఇంకేదన్నా మా కోసం ట్రై చేయాలి, రియల్టర్ల కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.